హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఇంకొక ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీతో వచ్చేసాను. సిజిఐ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది బల్గా. అండ్ వీళ్ళు సిటీసీ అప్ టు 7 LPA ఉంటుంది. ఎనీ డిగ్రీ అని కూడా దీనికి ఎలిజిబుల్. ఏ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఇదే డిగ్రీ ఉండాలని అయితే అడగలేదు. సో బల్గా హైర్ చేసుకుంటున్నారు. దీని గురించి మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు జాబ్ అసలు ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్, ఎక్కడ లొకేషన్, ఈ డీటెయిల్స్ అన్ని అయితే చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రతి వీడియోలో అడుగుతున్నాను లైక్ చేయమని, చాలా వరకు లైక్ చేయకుండా వెళ్తున్నారు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో సో దట్ లైక్ నాకు ఒక మోటివేషన్ అయితే వస్తుంది మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ని రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడానికి. సో డీటెయిల్స్లోకి వెళ్తే రోల్ వచ్చి అసోసియేట్ సిస్టమ్స్ ఇంజనీర్. సో అసోసియేట్ సిస్టమ్స్ ఇంజనీర్ అనే రోల్కి సిజిఐ హైర్ చేసుకుంటుంది. బెంగళూరు లొకేషన్. సో మీకు బెంగళూరు లొకేషన్ ఓకే అనుకుంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్. అండ్ ఏంటి ఈ రోల్ ఏంటి, ఇదేంటి అంటే సిజిఐ అనేది లైక్ వన్ ఆఫ్ ద అంటే టాప్ ఎంఎన్సీస్ లిస్ట్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ అవి ఎలాగో సిజిఐ కూడా ఇండియాలో అంతే అంటే పాపులారిటీ అయితే ఉంది లైక్ ఎంఎన్సీ స్పేస్లో. వాళ్ళ కన్సల్టింగ్ సర్వీసెస్ కానివ్వచ్చు, క్లయింట్స్ కానీ ఎక్కువే ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ మల్టిపుల్ కంట్రీస్. సో ఇట్స్ వెల్ నోన్ కంపెనీ. అండ్ ఆబ్వియస్లీ బెంగళూరు అనేది ప్రైమరీ లొకేషన్. బట్ పాన్ ఇండియాలో ఎక్కడైనా కూడా మీరు వెళ్ళాల్సి కూడా రావచ్చు, అంటే బేస్డ్ ఆన్ యువర్ నియరెస్ట్ లొకేషన్ అలాగా. బట్ వాళ్ళు స్పెసిఫిక్గా అయితే బెంగళూరు ప్రైమరీ లొకేషన్. సో మీరు బెంగళూరుకి ఓకే అనుకుంటే ఇది చేసుకోవచ్చు. బట్ మీరు ఇంకెక్కడైనా లొకేషన్స్లో ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ ఆస్క్ ఫర్ రీలొకేషన్, అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఐటీ రిలేటెడ్ అంటే ఎంసీఏ కానివ్వచ్చు, బీటెక్, సిఎస్, అంటే మీకు ఏమైనా ఐటీ సబ్జెక్ట్స్, సిఎస్సి సబ్జెక్ట్స్, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కానీ మీ కరికులంలో ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. రొటేషనల్ షిఫ్ట్స్కి ఓకే అనుకుంటే యా అంటే వాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తున్నారు ఓకే అనుకున్న వాళ్ళని. ఆబ్వియస్లీ ఏ కంపెనీలో ఉంటుంది, వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారంటే దేంట్లో అయినా ఉండొచ్చు. మీకు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో అంటే ప్రాజెక్ట్ కావాల్సిన దేంట్లో అయినా ఉండొచ్చు. మెయిన్గా ఈ ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ కానివ్వచ్చు, సపోర్ట్ కానివ్వచ్చు, టెక్నికల్ సపోర్ట్ కానివ్వచ్చు, మెయింటెనెన్స్కి కానివ్వచ్చు, ఈవెంట్ డెవలప్మెంట్లో కూడా మీరు పార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ కొంత బేసిక్ లెవెల్ అనుకోవచ్చు ఇది, కంప్లీట్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ కాకుండా. మీకు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతుంది ఇలాంటివి తెలియాలి. అట్లీస్ట్ మీకు సిస్టమ్స్ వర్క్ అవడము, యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇలాంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ కింద చూస్తే మీకు ఒక ఓఎస్ ఉండాలి, ఆబ్వియస్లీ యూనిక్స్ ఆర్ విండోస్, డేటాబేస్, పైథాన్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్. సో ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బేసిక్గా ఇది బెంగళూరు ప్రైమరీ లొకేషన్ నేను చెప్పినట్టు. బట్ ఏ లొకేషన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే దే ఆర్ ఓపెన్ టు రీలొకేటింగ్ కాబట్టి ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ ఎవరైనా ఇమీడియట్గా ఏదో ఒక జాబ్లోకి వెళ్ళాలి అని చూస్తుంటే మంచి ఆపర్చునిటీ. మీకు తెలిసిన ఫ్రెషర్స్కి అయితే షేర్ చేయండి. అలానే ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా కూడా జాబ్స్ కానీ, కెరీర్ ఆపర్చునిటీస్ గురించి కానీ, ఫ్రీలాన్సింగ్ టిప్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో డోంట్ మిస్ అవుట్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.